చూసి పుర్రెకో బుద్ధి అంటారు కదా, గట్లనే ఊరికో ఆచారం పండుగకో గ్రాచారం అని కూడా అంటారు. ఎందుకంటే అందరు ఒక్క తీరుగా ఉండరు కదా కాబట్టి కదా. అన్ని దిక్కుల పండుగల పబ్బాలు ఒక్క తీరుగా జరుపుకోరు కాబట్టి గాముచ్చర పుట్టింది. అట్లనే అందరూ హోలీ పండుగ జరుపుకున్నారు కదా, ఇక దాంట్లో రంగులు పూసుకున్నాడు, కోడిగుడ్లు కొట్టుకున్నాడు, పాటలు పెట్టుకొని ఎగురుడు, ఓ జోర్దార్గా సంబరాలు చేసుకున్నారు పబ్లిక్ అంతా. అయితే ఓ కాడ రంగుల పండుగను చిత్రంగా చేసుకున్నారులా. మరి ఆ చిత్రాలు ఏంటి చూసేటందుకు తయారుగున్నారా? చలో అన్నలు వేసుకుంటారే వార్త. అంతటా రంగులు పూసుకొని రంగోలీ వేసుకుంటే కర్నూలు జిల్లా సంతెకుళ్ళూరు అనే ఊళ్ళో మాత్రం మొక్కులున్న మొగోళ్ళంతా ఆడోళ్ళైతారు. లుంగి పాయింట్లను పక్కకొడేసి చీరలు కట్టుకున్నారు. షింగులు చెక్కి కొంగు భుజానేసుకొని నెత్తి మీద ఓని కప్పుకొని పండుగ మొక్కులు మొక్కుకున్నారు. అగ్గో ఇదో చిన్నపాటి జంబలకిడి బొమ్మ సినిమా తీరే కొడుతున్నది కదా. అవునుల్లా, ప్రతి ఏడాది ఈ ఊర్లే హోలీ పండుగ నాడు కాముడు గలేసిన తర్వాత రతి మన్మధులు అనే దేవుళ్లను మెప్పించేతానికి మొగోళ్ళు ఇగో ఈ తీరుగా తయారై పూజలు చేస్తారట. ఇగో గీ అన్న చెప్తున్నాడు, అంతేనానే అన్న? ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తారండి. అంటే పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, వారి కూడా ఏమన్నా కోరుకున్నారో అవన్నీ తీరాలని వాళ్ళు ఆశగా ఇవన్నీ వేస్తారు. ఇలాగని ప్రతి సంవత్సరాలని కోరికలు తీరాయని వదిలేరండి. ఇలాగే ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు. చూస్తుంటే మొగోళ్ళు తయారవుడు చిన్నగుండేటట్టు లేదు కదా, ఆడోళ్ళ కంటే ఇంకింత అటేటే తయారయ్యేటట్టున్నది. కండ్లద్దాలు, సోకు సోకు చెంకి బట్టలు, బంగారు సొమ్ములు, జడల పువ్వులు, అబ్బో చిన్నగా లేదు. ఇక ఇట్లా ఒక్కొక్కల ఇళ్ల నుంచి వచ్చి అందరూ డప్పులు కొట్టుకుంటా తీరు తీరు వేషాలతోని ఊరేగింపుగా పెద్ద గుడికాడికి పోతారట. నెత్తిన కుండ మీద కుండ పెట్టుకొని కోరిన కోరికలు తీర్చమని ఆ రతి మన్మధులను మొక్కుతారు. రతి మన్మధునికి ఆడోళ్ళంటే ఇష్టం కాబట్టి మొగోళ్ళే ఆడోళ్ళ ఏషాలు కట్టి ఆ మన్మధుని పూజలు చేసి మెప్పించి అందరినీ సల్లగా చూడమని కోరుకుంటారట. ఇట్లా తాతల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నారట. భలే గమ్మత్తుగుంది కదా ఆచారం.